శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ నెల ఫలితాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా అర్ధాష్టమ శనిలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ నెలలో పూర్వభాద్ర నక్షత్రం మీదకి మారడం జరిగింది. అంటే ఒక విధంగా ఒక రిలీఫ్ ఈ రాశి వారికి రావడం జరుగుతుంటుంది. అంటే ధన పంచమ స్థానాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం కొరకు చేస్తున్నారో వారికి ఈ నెలలో ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం చాలా బలంగా రావడం జరుగుతుంటుంది. అయితే ఏంటంటే మీరు ఉన్న ప్రాంతంలోనే ఉందామని ఆ ప్రాంతంలోనే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే చాలా వరకు కష్టమయ్యే అవకాశం ఉన్నది. అందుకని మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో ఉద్యోగం ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరిగా మీకు వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కానీ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. సో అలాగే కుజుడు, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు సుమారుగా ఈ నెల ఏప్రిల్ నెల 23వ తారీఖు వరకు చతుర్థ స్థానంలో శని భగవానుడితో కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, మెకానికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇండస్ట్రీస్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు రావడం జరుగుతుంది. ఎవరైతే గృహ నిర్మాణం కొరకు కానీ ఏదైనా ఒక సొంత గృహం కట్టుకోవడానికి స్థలం కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే అది ఈ నెలలో మీకు మీ ప్రయత్నం ఈ నెల 23వ తారీఖు లోపల స్వగృహ యోగం కానీ లేదంటే ఏదన్నా ఒక స్థిరాస్తి కొనుగోలు చేయడం కానీ జరుగుతుంది. అయితే కొంత రుణం ద్వారా, ప్రభుత్వ రుణం ద్వారా కానీ పెద్దవారి ఇచ్చిన రుణం ద్వారా కానీ కొంతవరకు మీరు ఏదైనా ఆస్తి ఈ నెలలో కొనడం జరుగుతుంది. అలాగే కొంతమంది విషయంలో పెద్దల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినటువంటి స్థిరాస్తి పంచుకునే విషయంలో కొద్దిపాటి విభేదాలు దాయాదుల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, భాగస్తుల మధ్య కానీ స్థిరాస్తి పంపక విషయాల్లో అభిప్రాయ భేదాలు రావడం వల్ల అది టెంపరీగా మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉన్నది. సో ఈ విషయంలో కూడా జాతకుడు ఏమాత్రం తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఫర్ ది సేమ్ టైం మాతృవర్గీయులతో, తల్లిగారితో కానీ తల్లిగారి బంధువులతో కానీ విరోధాలు రావడం కానీ లేదంటే ఏదైనా తల్లిగారికి ఏదైనా మీ కుటుంబంలో ఉన్నటువంటి వయసులో పెద్దైనటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు లాంటివి కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. ఇంకా ముఖ్యంగా శుక్రుడు పంచమ స్థానంలో సంచరిస్తూ రాహుగ్రహంతో కలిసి ఉండడం, ఎవరైతే ప్రేమ వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ నెలలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానీ ఏదన్నా ఆల్రెడీ వివాహం అయి రెండో వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి కానీ లేదంటే మీరు అటువంటి అమ్మాయిని, రెండో వివాహం అమ్మాయిని కానీ వివాహం చేసుకోవడం కానీ ఇటువంటివి కొద్దిగా ఈ నెలలో జరిగే అవకాశాలు ఈ శుక్ర కేతువుల కలయిక వల్ల ఏర్పడడం జరుగుతుంది. లేదంటే మీకు ఇటువంటి పరిచయాలు కానీ లేదంటే ఏదన్నా ఫోన్ ద్వారానో, ప్రయాణం చేసినప్పుడు ఇంటర్నెట్ ద్వారానో, వాట్సాప్ ద్వారానో, ఫేస్బుక్ ద్వారానో ఎవరైనా పరిచయం అవ్వడం వల్ల, అంటే అది అమ్మాయిలకైతే అబ్బాయిలు, అమ్మాయిలకైతే అబ్బాయిలు పరిచయం అవ్వడం ద్వారా అది కొంతవరకు ప్రణయంగా మారి వివాహం చేసుకునే స్థాయి వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ అందులో ఏదో ఒక ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. అది ఇంటర్ కాస్ట్ అవ్వచ్చు, వయసులో తారతమ్యాలు ఎక్కువగా ఉండొచ్చు, లేదంటే ఆల్రెడీ వివాహం జరిగి ఉండొచ్చు. కాబట్టి ఫ్యూచర్ ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపడి ఏమాత్రం నిర్ణయించుకున్నా దాని తర్వాత తప్పకుండా చింతించవలసి ఉంటుంది. కాబట్టి
ఇటువంటి పరిచయం లేని వ్యక్తులతో ఎటువంటి లావాదేవీలు పెట్టుకోవద్దు. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారికి పదే పదే చెప్పడం జరుగుతుంది, మరి బెట్టింగ్లు కానీ ఆన్లైన్ గేమ్స్ కానీ ఎటువంటి పేకాట జూదం లాంటి వ్యసనాల్లో పాల్గొనడం వల్ల అటు ప్రతిష్టకి భంగం కలిగే అవకాశం ఉంది, ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు, మరి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు ఎక్కువగా ఈ వ్యసనానికి లోనవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించి సాధ్యమైనంత వరకు ఈజీ మనీ జోలికి వెళ్లకుండా కేవలం కష్టం మీద ఆధారపడి ఉండడం మంచిది. ఏదైనా రాహు పంచమ స్థానంలో ఉన్నప్పుడు మనసు అల్లకల్లోలంగా ఉంటుంది, ఏదో చేస్తే తప్ప దానికి నిద్ర పట్టదు. సో ఈ కారణం వల్ల కేవలం దైవం మీద భారం వేయడం వల్ల ఏదన్నా దైవానికి సంబంధించినటువంటి చరిత్ర, అంటే ఇది గురు చరిత్ర, దేవి భాగవతం, విష్ణు సహస్రనామం అటువంటి చదువుకోవడం వల్ల మీ మనసు స్ట్రాంగ్ అయి అనవసర చెత్త ఆలోచనల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే రాహు మీకు 5వ స్థానంలో సంచరిస్తుంటే కేతు 11వ స్థానంలో సంచరిస్తూ ఒక ఆధ్యాత్మికవేత్త కానీ ఒక గురువు కానీ లేదంటే మీ వయసులో పెద్ద ఉన్నటువంటి మీ యొక్క కుటుంబంలో పెద్దవారు కానీ మీకు తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు అవి లక్ష్య పెట్టకపోవడం వల్ల వాటిని ఈజీగా తీసుకోవడం వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో పెద్దవారి యొక్క సలహాలు సంప్రదింపులు ఖచ్చితంగా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా మరి లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు మరి భాగ్యస్థానంలో ఉన్న భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుని యొక్క నక్షత్రం హస్త నక్షత్రం మీదకి ఈ నెలలో మారడం జరిగింది. సో ఈ విధంగా ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి పెద్దవారు కానీ ఏదైనా పుణ్యక్షేత్రాలు కానీ తీర్థయాత్రలు కానీ దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్న వారికి వారి యొక్క ఆశయం, వారి యొక్క కళ ఈ నెలలో నెరవేరే అవకాశం ఉంది. ఈ నెలలో కదా ఇంకా అవకాశం కూడా ఉంది. బట్ ఈ నెలలో ఎక్కువగా మరి గురువు అనుకూలం కూడా మీకు మరి పుష్కలంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీరు తీర్థయాత్రలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ చేద్దాం అనుకున్న వాళ్ళు చాలా అనుకూలమైన సమయం. లేదా మీ ఆధ్యాత్మిక గురువుని కానీ మీ కుల గురువుని కానీ మీ కుల దైవాన్ని కానీ ఈ నెలలో మీరు కలుసుకోవడం కానీ ఆ క్షేత్రాన్ని దర్శించడం వల్ల సంపూర్ణంగా దైవ అనుగ్రహం లభించి మీకు గత జన్మలో ఉన్నటువంటి రుణం కూడా ఈ జన్మలో తీరి సాంప్రదాయంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మరి గ్రహాల స్థితిగతులన్నీ కూడా ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉన్నప్పటికి కూడా అలాగే గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు 2, 6, 10 స్థానాలు శుభపరచడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థిక సంబంధించిన విషయాలు, వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ నెలలో ఎక్కువగా కనకదుర్గ అమ్మవారి ఆరాధన, ప్రతినిత్యం దుర్గా అష్టోత్తరం కానీ కనకదారా స్తోత్రం కానీ దేవి ఖడ్గమాల లాంటివి చదువుకోవడం, అంతగా అవకాశం లేని వాళ్ళు కనీసం దుర్గా అమ్మవారి నామాన్నైనా స్మరించడం వల్ల ఖచ్చితంగా మీకు సరైనటువంటి గైడెన్స్ లభిస్తుంది, ఆత్మబలం పెరుగుతుంది, అన్నింటా విజయం లభించి ఎటువంటి మోసం జరగకుండా చాలా నిజాయితీగా స్వచ్ఛంగా ఈ నెలంతా కూడా మీకు విజయం లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.